ఇదిగో ఫ్రెండ్స్, ఇంతకు ముందుకు ఒకసారి నేను ఇట్లా సంచిలో పోసి మూట కట్టి అవి మొలకలు వచ్చిందాక ఉంచి పొలంలో చల్లుతారు అని చూపించిన. తర్వాత వరి నారును కూడా చూపించిన. ఇంకో ఇలా సంచిలో కట్టేస్తారు ఫ్రెండ్స్. ఇక చూడు, ఇగో సంచిలో నుంచి ఇట్లా వేర్లు కూడా వస్తాయి. ఇగో ఇట్లా 2 సంచులు కట్టి 2-3 రోజులు ఉంచి ఇంటికి మీద వాటర్ చల్లుతుంటారు. చల్లుతుంటే ఇగో ఇట్లా సంచిలో నుంచి కూడా మొలకలు వస్తుంటాయి. ఇవి మొలక ఇప్పుతుంటేనైతే మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్, మంచి స్మెల్ వస్తుంది. ఈ మొలక నిప్పి ఇగో ఈ మొలక ఇట్లా ఈ మొలక ఉన్నది పొలంలో చల్లుతారు, అది మంచిగా మొలుస్తుంది. ఈ మొలక లేనివి ఇంకా ఇట్లా అన్ని లాస్ట్కు మొలవని ఉంటాయి, ఏరు రాని మొలక రాని ఉంటే అవి ఎండబెట్టి ఏంపుకొని దంచుకొని నూకలు చేసుకొని తినేది ఫ్రెండ్స్. చిన్నప్పుడు చాలా టేస్ట్ ఉంటాయి. మా నాన్న అయితే ఇవి మొలక రాలేదు సరిగా అని చాలా బాధపడుతుంటే, మేమైతే అసలు అవి దంచుకొని తినడానికి అరే మంచిగా ఇవి చాలా మిలిగినాయి అని చాలా సంతోషపడేవాళ్ళం. కానీ తెలియదు కదా ఫ్రెండ్స్ అప్పుడు చిన్నప్పుడు. తర్వాత పెద్దగా అయినాక అరే ఇంకా అన్ని మొలక రాలేదు కదా, అన్ని మొలక వస్తే మనకు నారు మంచిగా ఎక్కువ మొలుస్తుంది కదా, మన పొలానికి సరిపోయే అంత. లేకపోతే మళ్ళీ వేరే వాళ్ళ కడ తెచ్చుకోవాలా లేదా వెనక ముందు అవుతుంది అని రైతులకు చాలా ఇబ్బంది ఉంటుంది. ఇంకో ఇలాంటి మొలక చూడండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా మీరు చూస్తే దీని గురించి అది ఎలా అయింది అనేది ఇంకో కొన్ని ఇట్లా ఉంటాయి రానివి, మొలక రానివి సరిగా కొన్ని. ఇవి మరి ఈరోజు చల్లుతారట్టుంది ఇక్కడ. మీరు చూస్తే దీని గురించి మీకు కూడా నాలాగా ఏమైనా చిన్నప్పుడు ఇవన్నీ తెలిస్తే నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.